యేసయ్య వెంటనే చెప్పిన మాట ఏంటంటే, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి. ఎందుకంటే ఆ సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి అని పెట్టాలి. 40 రోజు సిలువ ధ్యానాల్లో ఈ 22 రోజున దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంలో మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసం ఈ లోకానికి వచ్చిన సిలువ మోసాడు. నేను పడవలసిన శ్రమలు, నేను పడవలసిన నిందలు, నేను పడవలసిన ఆ సిలువ లేక శ్రమల్లో నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని చెప్పి మనం ఆయన జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంట? ఏడవాలంట. దీని పెట్టారు. ఆత్మీయ స్థితిలో లోతుగా వెళ్ళి మనం పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో కన్నీటితో అడగాలంట, కన్నీటితో ఏడవాలంట. ఎందుకు మన కన్నీరికి కాని చనిపోవడం ఉండాలి? పేతురు అబద్ధం అని, అందుకే పేతురు అంటే తల నేలగేసి కుట్టుకుంటూ లేక తల కింద పెట్టి అయ్యి ఏడుస్తున్నాడంట, ప్రభా నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు, నువ్వు బండలాంటి వాడు అని చెప్పావు, నీ మీదే సంఘం పెడతాదని చెప్పావు. ఈయన చెప్పిన ఆయన పేతురు యొక్క జీవితంలో ఆయన 3 అబద్ధం అడగానే కోడి కూస్తుందంట. ఆ కోడి తినిపెట్టారా చూసిన వెంటనే తన యేసు ప్రభువు వారి మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ఏడవడం ప్రారంభించాడంట. ఈరోజు కూడా మనం కూడా దేవుడు కొన్ని విషయాలు మనకి చేస్తే ఆయన మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. కొన్ని విషయాలు ఏం చేస్తామంటే దేవుడు చూడండి ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా చేయలేదని చెప్పి దేవుడి మీద మనం అడుగుతూ ఉంటాం, బాధ పెడుతూ ఉంటాం దేవుడిని. అనేక విషయాల్లో దేవుడిని మనం ఎంతగా బాధ పెట్టినా కూడా దేవుడు ఇంకా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడంటే ఈరోజు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలంట? మరి ప్రభువు రాకడ కూడా సమయం అయిపోతుంది. చూద్దాం, ఆ మాట కూడా చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం కానీ 8వ వచనం దాకా మనం చదివినట్లయితే, ఇదిగో ఎందుకు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే కనుక చదువుదాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారైన దేవుడే ప్రభు సెలవిచ్చుచున్నాడు. చాలా దానికి స్తోత్రం కలుగును. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆ రోజంతా చూస్తుందంట. ప్రతి నేత్రం ఆయన పొడిచిన వారు లేక ఆయన సిలివేసిన వారు, ఆయన కొట్టిన వారు, ప్రతి వారు కూడా అంతటా దీని బిడ్డ అందరూ కూడా లేచి చూస్తారంట. చూసి అప్పుడు అడుగుతూ ఉంటారంట, అయ్యో ఈ నజరుడైన యేసుని మేము కొట్టాం, ఈ నజరుడైన యేసైనా మేము బాధపరిచాం, ఈయన మేము సిలివేశాం అని చెప్పి ప్రజలందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తారంట. దేని పెట్టారా ఒకసారి ఆలోచించండి.